ఇండ్లల్లో ఏ పని చేయాలన్నా నీళ్ళే కావాలబ్బా. పొద్దుగాల లేచిన కాడ నుంచి పొద్దుకల కునికేసేటి దాకా నీళ్లు లేనిది ఏ పని కాదు. గిన్నెలు దోమాలన్నా నీళ్ళే, బట్టలు ఉతకాలన్నా నీళ్ళే, పాయకాలలో నీళ్లు, ప్రతిదానికి నీళ్లు 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 లేనిదే ఏ పని ముందట పడదు. కానీ ఇగో గీళ్లకు మాత్రం నీళ్లు దొరకక కన్నమ్మ కష్టాలు శీతమ్మ శరలు పడుతున్నారు. చూడు రిగ్గల నీళ్ళ గోసలు ఎట్లున్నాయో. బండి వెనక బండి అన్నట్టు డ్రమ్ వెనక డ్రమ్ వరుస పెట్టిర్రు. గీ అన్న ఓ చేయితోని బకెట్లు, ఇంకో చేయితోని బిందె టబ్బు పట్టుకొని వచ్చిండు. ఇక గీళ్ళ ఇంట్లో చాలా మంది ఉన్నట్టున్నారు కదా. ఒక్కొక్క బకెట్ తోని అందిస్తున్నది, ఇంకొక అక్క గోళాలు నింపుతున్నది. కామారెడ్డి జిల్లాలున్న శ్రీరామ్ నగరు, అశోక్ నగరు, పంచముఖి, హనుమాను, బతుకమ్మకుంట, పాత బజారు, విద్యానగరు, వివేకానంద కాలనీలల్లా నీళ్ల కొరకు కన్నమ్మ కష్టాలు పడుతున్నారు అక్కడి పబ్లిక్. 2 రోజులకు ఒకసారి బట్టలు పిండుతున్నాము, నీళ్ళు సరిపోతలేదు. తాగడానికి నీళ్ళు అయితే మురికి మురికి నీళ్ళు వస్తున్నాయి. గోదావరి ఆ నీళ్లు తాగబుద్ధి కూడా అయితలేదు, రోగాలు వస్తున్నాయి. ఆగనాట మురికి నీళ్ళే వడబోసుకొని తాగుతున్నారట. 2 వద్దులకు నాడు స్నానాలు చేస్తున్నారట. 2 వద్దులకు నాడే బట్టలు పిండుకుంటున్నారట. భూగర్భ జలాలు ఇంకిపోవుడుతోని బోర్లు ఎండిపోయినాయట. ఇగిటు వానలోడి పడకపోయేటాళ్లకు బోరు బావులలో ఊటలు రాక నీళ్లు పడతలేవాట. అందుకనే ఇగో ఇట్ట వారానికో నాడు పోసినప్పుడల్లో బజార్కు ట్యాంకర్లతోని పట్టుకొచ్చి పోసిపోతున్నారట మున్సిపల్ అధికారులు. ఒక్కనాడు పట్టుకుంటే మళ్ళా నీళ్ళ ట్యాంకర్లు వచ్చేది దానిక ఒక్కొక్క సుక్క అన్నట్టే వాడుకుంటున్నారట పాపం పబ్లిక్. తలాపున్నే గోదావరి ఉన్న తాగేతందుకు నీళ్లు దొరకట్లేవు అంటే గిదే కదా.